అనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. యోహాను రాసిన ఈ మొదటి పత్రికలో ఓ రకంగా ఆయన ప్రేమను గురించి దైవ ప్రత్యక్షతల గురించి రాసినప్పటికీ కూడా ఒక విశ్వాస జీవితం గురించి రాసిన 5వ అధ్యాయానికి వచ్చిన తర్వాత చాలా పెద్ద తర్కాన్ని ఆయన చేయటం మొదలుపెట్టాడు. చాలా పెద్ద తర్కం. ఆ తర్కం ఏంటి అనంటే, పాపము అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అది ఏ విధంగా స్పృహ కలిగి ఉంది, అది ఏ విధంగా ఆత్మీయుల జీవితంలో నేటికి ఈ రోజుకి కొనసాగుతుంది అనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చిన దైవజనుడు. ఆ మాటకొస్తే ఈ పాపం అనే విషయం 3వ అధ్యాయం అంతా మాట్లాడాడు. మళ్ళీ తిరిగి 5వ అధ్యాయంలో కూడా ఆ విషయాలే ప్రస్తావనకు తీసుకుని రావటం చూడొచ్చు. ఇందులో ఆయన చెప్తూ సడన్గా ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. కంపేర్ చేస్తూ ఎక్కడ ఒకవేళ మనం కంపేర్ చేసుకుంటే 3వ అధ్యాయం 22వ వచనం, 5వ అధ్యాయం 14-15 వచనాలు ఒకే ఆలోచనను తీసుకొని రావటానికి దైవజనుడు ప్రయత్నం చేశాడు. ఏంటి పౌలు చేసిన ఆ ఒకే ఆలోచన, ఒకే ప్రయత్నం అనంటే, దేవుడు ప్రార్థన వింటాడు. అయితే ఎప్పుడు వింటాడు అనంటే, ఆయన చిత్తానుసారమైన క్రియలు చేసి ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేసినప్పుడే మనకు ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది అని చెప్పాడు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన అంటూ మాట్లాడాడు. ఇక్కడ కూడా ఇక్కడ 22వ వచనంలో 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక ఏమి అడిగినా ఇస్తాడు అని అన్నాడు. ఇక్కడ ఆయన దృష్టికి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన మనవి వింటాడు అంటూ మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ప్రార్థన వినటానికి దేవునికి ఇబ్బంది ఏమీ లేదంట. ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి కూడా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఆ ప్రార్థన ఏమై ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అనంటే, దైవ చిత్తానుసారమైనదై ఉండాలి అని అంటున్నాడు. దైవ చిత్తానుసారం కానిది దానికి జవాబు ఇవ్వడు అని వాక్యం చెప్తూ ఉంది. ప్రార్థనలో పట్టుదల ఉన్నా, ఉపవాసం ఉన్నా, దీర్ఘకాలంగా చేస్తున్నా జవాబులు పొందకపోవటానికి కొన్ని సందర్భాల్లో కారణం ఏంటంటే, అది దైవ చిత్తానుసారం కాకపోవటమే. అది దైవ చిత్తానుసారం కాకపోవటమే. అది దేవునికి ఇష్టమా కాదా అనే గ్రహింపు ఆత్మీయుడికి లేని కారణం చేత, దాని పట్ల అవగాహన ఆత్మీయుడికి లేని కారణం చేత ప్రార్థన అయితే చేస్తూనే ఉంటారు. అయితే దైవ చిత్తానుసారం కాని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తుల్ని చాలా చిన్న పిల్లల్లాగా చూస్తూ ఉంటాడు. 2001-2లో నేను మన్నా పెంతెకోస్తు వాళ్ళ దగ్గర బైబిల్ కాలేజీ ట్రైనింగ్లో ఉన్నా. 2000, 2001, 2002 మధ్య వరకు వాళ్ళ దగ్గర నేను ఉన్నప్పుడు చాలామంది 32 మంది వాక్యం నేర్చుకోవటానికి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఆ రోజు ఒక్కొక్కళ్ళని ప్రార్థన చేసుకోమని సింగిల్గా అక్కడ చాలా ప్లేస్ ఉంటే దూరంగా కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళని ప్రార్థన చేసుకోమన్నారు. పర్సనల్ ప్రేయర్ అన్నారు. ప్రార్థన చేస్తున్నాం కానీ వినపడుతుండే, ఆలకిస్తే పక్కన వాళ్ళే వినపడతాయి. ఒక అబ్బాయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నాకు కొంచెం దూరంలోనే ఉన్నాడు. భలే ఏడుస్తున్నాడు. ఎంతో వయసు ఉండదు, బహుశా 16-17 సంవత్సరాలు ఉంటాయేమో. ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే చెప్పలేనంత ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన. ఏమని? శిల్పా శెట్టి నాకు భార్యగా రావాలి ప్రభు అని. శిల్పా శెట్టి నాకు ప్రార్థనగా ఏంటది భార్యగా రావాలి ప్రభు అని భలే ఏడుస్తున్నాడు అనమాట.
చిన్నపిల్లల ప్రార్థన లాంటిది ఆ ప్రార్థన. చిన్నోడేలేండి, 16-17 సంవత్సరాలు ఆ లోపే ఉండొచ్చు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ ఆ అబ్బాయి చిన్న వయసు లేకపోతే తెలియని కారణంతో చేసిన ప్రార్థన కావచ్చు, కానీ స్వార్థ ప్రార్థనలు జవాబు పొందకపోవటానికి స్వార్థ ప్రార్థనలు అవుతాయి. పద్ధతి కరెక్టే అయ్యి ఉండొచ్చు, మాకరించటం, ముసుగు వేసుకోవటం, కన్నీరు కార్చటం, బ్రతిమాలటం, ఆ ప్రార్థనలో వల్లించవలసిన పదాలను వల్లించటం, ఇవన్నీ బహుశా సాధారణంగానే సహజంగానే జరిగిపోతూ ఉండవచ్చు. కానీ అవి స్వార్థం ఉన్నప్పుడు అందుకనే 16వ శతాబ్దానికి సంబంధించిన దైవజనుడు ప్యూరిటన్ బోధకు సంబంధించిన వాడు ఆయన. ప్రొటెస్టెంట్లలో కూడా ప్యూరిటన్స్ వేరే ఉంటారనమాట. ఆ ప్యూరిటన్కి సంబంధించిన వాడు ఆయన ఇలా చెప్తాడు. ఏం చెప్తాడు అనంటే, మనుషులు కార్చే కన్నీళ్లలో కూడా స్వార్థం ఉంటుంది అని అంటాడనమాట. మనుషులు కార్చే కన్నీళ్లలో కూడా ఏముంటుందంట? స్వార్థం ఉంటుందంట. నా భర్త, నా భార్య, నా పిల్లలు కోసం నేను కార్చే కన్నీళ్ళను ఎవరో అనామకులు లోకంలో పాపంలో మునిగిపోతున్న వాళ్ళ గురించి కార్చే కన్నీళ్ళను, ఈ రెండిటికి ఎలాంటి సంబంధం ఉంటుందో ఒకసారి చెప్పండి. ఒకేలాంటివి అయినప్పుడు నా కన్నీళ్లలో స్వార్థం ఉండదు. అప్పుడు ఒకలాంటివి కానప్పుడు నా కోసం నేను ఏడుస్తాను, మిగతా వాళ్ళ కోసం ఏంటంటే మామూలుగా మొరపెడతాము, లేకపోతే విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అదే మన ఇంటి వారి కోసం చేసేటప్పుడు, ప్రభువా నా భర్త అని చేసేటప్పుడు, ప్రభువా నా పిల్లలు అని చేసేటప్పుడు దాంట్లో ఏముంటుందన్నాడు? స్వార్థం. ఆత్మీయులే కావచ్చు, పరిశుద్ధులే కావచ్చు, ఇతరులకు ఎవరికి హాని చేయని వారే కావచ్చు, కానీ ఆలోచనల్లో తెలియకుండానే ఆలోచన పొరల్లో నుంచి పుట్టుకొచ్చింది ఏంటి? తెలియకుండానే గుర్తించకుండానే వచ్చింది ఏంటి? స్వార్థం. కానీ ఇది గుర్తించినంత వరకు మనం చేసే భక్తి మనకు తెలియకుండానే కలుషితం అయిపోతూ ఉంటుందన్నమాట. మనం చేసే ప్రార్థన కూడా మనకు తెలియకుండానే కలుషితంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. మనందరికీ బాగా తెలిసిన సందర్భం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి? అక్కడ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై అడుగుతున్నారు, కానీ ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు అని అన్నాడు. భోగము నిమిత్తం దురుద్దేశముతో అడుగుతున్నారు. భోగం అని చెప్పబడింది ఇక్కడ ఏంటంటే సుఖం. సుఖం కోసం, అత్యధికమైన సౌకర్యాల కోసం, సుఖపడడం కోసం, సౌకర్యం కోసం, తర్వాత దేంతో? దురుద్దేశంతో అడుగుతున్నారంట. మరి మనం అడిగేది దురుద్దేశమా సదుద్దేశమా దేవునికి తెలీదా? దురుద్దేశమా సదుద్దేశమా తెలీదా? ఒక ఆయన ఇలా ప్రార్థన చేస్తుంటే నేను కూడా విన్నా. ప్రభా నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టిన వాడితో సమానం అన్నావు కదా, ఎవడైతే నా జోలికి వచ్చాడో, నా మీద నిందలు వేశాడో, నా మీద గొడవలకు కారణమయ్యాడో వాళ్ళంతా చూసుకో ప్రభా అంటే చూసుకుంటాడా దేవుడు? అది ఎలాంటి ప్రార్థన? ఇక్కడ ఏమన్నాడు? దురుద్దేశంతో కూడిన ప్రార్థన. స్వార్థం కూడా కాదు అది, దురుద్దేశంతో కూడిన ప్రార్థన. అంటే మనం చీటీ ఇస్తే సరుకులు కట్టడానికి కిరాణా షాప్ కూడా యేసుక్రీస్తు? పోనీ మనం ప్లాన్ ఇస్తే ఇల్లు కట్టడానికి ఇంజనీర్ మేస్త్రే దేవుడు? కాదు కదా. స్పృహలేనుడైతే కాదుగా. ప్రార్థించారు, మన వంతుకి జవాబు ఇవ్వటం మాట్లాడేది లేదు అనుకుంటాడా దేవుడు? అలాంటిది ఏమి ఉండదుగా. గ్రహింపు లేనివాడు కాదు కదా. అందుకని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ఈ స్వార్థపూరితమైన దురుద్దేశంతో కూడినవి మన లోపల లేకుండా ఉండటం కోసం మనల్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం క్లీన్ చేసుకోవాలి. దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయటానికి 3 స్టెప్స్, మూడు మెట్లను మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మొదటి అడుగు ఏంటంటే, దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయాలనుకున్న ఆత్మీయుడు వేయవలసిన మొదటి అడుగు ఏంటంటే, దేవుడు అపవిత్రంతో ఉన్న అంతరంగంలో నుంచి వచ్చిన ప్రార్థనను వినడు. మినరల్ వాటరే కావచ్చు, కానీ
కడగని మురికి ఉన్న గ్లాసులో పోసి ఇచ్చారనుకో, తాగుతారా మీరు? భోజనం బిర్యానీ చాలా వేడిగా ఉంది, మటన్ చికెన్ పొగలు కక్కుతుంది, భలే వాసన వస్తుంది, కానీ ఎవడో నిన్న మొన్న తిన్న ప్లేట్లో ఆ ప్లేట్లో తెచ్చి పెట్టారనుకో ఆ భోజనం, ఏం చేస్తాం? తింటారా? భోజనం మంచిదే, ప్లేట్ బాగాలేదు. ప్రార్థన మంచిదే, అంతరంగం సరైంది కాదు, అందులో నుంచి వస్తుంది ఈ ప్రార్థన. అప్పుడు ఏమవుతుంది? దేవుడు ఆ ప్రార్థన వినడు. ఈ విషయాల గురించి ఇలా చెప్పబడుతుంది. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఇలా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు అక్కడ వాళ్ళు అంటున్న మాట, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలెమ్మ, దేవుడు పాపుల మనవి ఆలకింపడని అక్కడున్న యూదులు మాట్లాడుకుంటున్నమాట. దేవుడు ఎవరి ప్రార్థన వినడు? పాపుల మనవి లేకపోతే పాపుల ప్రార్థన వినడు అనేది వాళ్ళ భావన. వాళ్ళ భావన ఏంటి? బైబిల్ సారం అదే కదా. దేవుడు అంగీకరించడుగా, దేవుడు వినడు కదా వాళ్ళ ప్రార్థన. పాపముంచుకొని ప్రార్థన చేస్తాం. అందుకనే నేను దాదాపుగా పేర్లు పెట్టి ప్రార్థన చేయమని అనను. ఎందుకంటే వారి అంతరంగం మనకు తెలియదు కదా, వారి ఆలోచన మనకు తెలియదు కదా, ఇంటి దగ్గర ఏ ఉద్దేశంతో బయలుదేరి వచ్చారో మనకు తెలియదు కదా. అసలు వాక్యం చెప్పడానికి ముందు నేను ప్రార్థనే చేయను. మీ 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 క్రమాలను బట్టి నేను ప్రార్థన చేయించాల్సి వస్తుంది. ఆరాధన వాక్యానికి, మెయిన్ మెసేజ్కి, ఇంకొక దానికి నెల ముందు సిద్ధపడి ప్రార్థన చేసుకుని సిద్ధపడిన ప్రసంగాల కోసం ఇక్కడ ప్రార్థన చేయకపోతే ఏమైంది? నెలంతా చేస్తూనే ఉన్నాగా ఆ ప్రసంగం కోసం. ఇక్కడ చేయవలసిన అవసరం ఏముంది నాకు? అసలు ఆలోచన కూడా నాకు ఉండదు, అక్కర్లేదు. కానీ మీ క్రమం కోసమే నేను చేయమని చెప్పేది. అక్కర్లేదు, ఆ అవసరమే లేదు. కారణం ఏంటి అని అంటే అది ఇచ్చిందే దేవుడు, ఆ తలంపిచ్చింది దేవుడు, దాన్ని నిర్మాణం చేసుకోవటానికి ఆలోచన ఇచ్చింది దేవుడు. నెల క్రితమే సిద్ధపడిన ప్రసంగం అది, అక్కర్లేదు. కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, చేసేసాం, అయిపోయింది. అది కూడా ఒక డ్యూటీ లాగా, అది కూడా ఒక పనిలాగా చేసేస్తూ ఉంటాం అన్నమాట. పొడి పొడి పదాలు, పొడి పొడి మాటలు, పొడి పొడి ఆలోచనలు మనకు అర్థమైపోతూ ఉంటాయి. అందులోంచి ఎవరు ఒక్కొక్కళ్ళు చేస్తున్న అంతరంగంలోంచి పొడి పొడి పదాలు వస్తూ ఉంటాయి. ఎందుకు? ఏ స్థితిలో నుంచి వచ్చారో వాళ్ళ ఇంటి దగ్గర మనకు తెలియదు. మనం ఇక్కడికి వచ్చేసి వారు చేయటం, దేవుడు వినటం, మనకు జవాబు ఇవ్వటం ఎందుకు? ఒకవేళ నిజమైన ప్రేరణే వారి అంతరంగంలో ఉంటే, దేవుని ఆత్మ వాళ్ళని బలవంత పెడతా ఉంటే, దేవుడే వారి ద్వారా ప్రార్థన కోరుతుంటే వారి ద్వారా జరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఇలా అంటాం. ఏమని? ప్రేరేపించబడి ఎవరైనా చేస్తే ప్రార్థన చేయండి అండంలో గల అంతరార్థం అది. వారి స్థితి మనకు తెలియదు కదా, వారి విధానం మనకు తెలియదు కదా. అందుకని కనుక అంతరంగంలో అవిధేయతను ఉంచుకొని, అంతరంగంలో అపవిత్రతను ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేయనన్నాడు? వినను. కీర్తనల గ్రంథంలో 66వ కీర్తన 18వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. 66వ కీర్తన, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని అన్నాడు. ఒకవేళ ఒక మనిషి హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తూ ప్రార్థన చేయాలి అని అనుకుంటే, దేవుడు అతని మనవిని ఏం చేయనన్నాడు? వినను అని చెప్పాడు. వినే అవకాశం లేదు అని చెప్పాడు. ఇతని ప్రార్థన త్రోసివేయబడ్డానికి కారణం ఏంటంటే పాపాన్ని లక్ష్య పెడుతున్నాడు, పాపాన్ని హృదయంలో ఉంచుకున్నాడు, పాపాన్ని అలాగే ఉంచుకున్నాడు. శుద్ధి చేసుకోలేదు, కడుక్కోలేదు, అది లోపల ఉంది. అది ఎవరికి తెలియకపోవచ్చు. చాలా పాపాలు మనుషుల్లో పర్సనల్ సిన్స్ అలాగే ఉండిపోతాయి. వ్యక్తిగత పాపాలు అలా ఉంటాయి. అవి పాపం కాదు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటే, మరికొంతమంది అది చిన్న పాపమేలే అనుకునేవాళ్ళు మరికొంతమంది అయితే, ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక రోజు వదిలేద్దాంలే అని వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉంటారు. టోటల్గా అది ఎక్కడ ఉండిపోతుందంటే హృదయంలోనే ఉండిపోతుంది. అది వాళ్ళకి అవసరమైనట్లుగా కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితికి వచ్చేస్తారు. ఆ కారణం చేత దేవుడు మనవి ఏం చేయడంటున్నాడు? నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని అన్నాడు. సామెతల గ్రంథంలో మరొక సందర్భాన్ని చెప్పాడు. 28వ అధ్యాయం
9వ వచనంలో కూడా చెప్పాడు. 28వ అధ్యాయం, దేవుని వాక్యం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం. దేవుడు ఆ ప్రార్థన వినడు, అది అసహ్యంగా భావిస్తాడు. అంటే దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు పెడచెవిని పెట్టేవాళ్ళు. పెడచెవిని పెట్టడానికి కారణాలు చాలా ఉంటాయి. మాకు నచ్చలేదనే బ్యాచ్ ఒక రకమైతే, ఇది మాకు తెలిసిందే అనేది ఇంకొకటి అయితే, ఇది చెప్పాల్సింది పద్ధతి ఇది కాదని మరో రకమైతే, రకరకాల భావనలు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సత్యాల పట్ల అవగాహన లేకపోయినా కూడా చాలామంది కొంతమందిని ఫాలో అయిపోతూ ఉంటారన్నమాట గుడ్డిగా. ఎంత గుడ్డిగా అంటే ఎడ్డితనం, అది గుడ్డితనం కూడా కాదు. ఇంకా ఎడ్డితనం అంటే తెలంగాణలో ఎడ్డితనం అని దేన్ని అంటారు అని అంటే పిచ్చోళ్ళు అనమాట. వాళ్ళు పిచ్చోళ్ళని ఎడ్డోళ్ళు అని అంటారనమాట. అది ఒక ఎడ్డితనం, పిచ్చితనం. ఏమని పిచ్చితనం? సిద్ధాంతం తెలియదు, పునాది ఏంటో తెలియదు, క్రమం ఏంటో తెలియదు, వాక్య సత్యం సందర్భ సారం ఏంటో తెలియదు. అయినా బాధకులు. మొన్న ఒకడు బోధిస్తూ ఉన్నాడు, అంజూరం ఏమో నీకు చూపించాగా, ఏం పేరు ఆయన పేరు? అంజూరమా ద్రాక్షనా ఏదో చెప్తా, అరటిపళ్ళు ఇస్తూ ఉంటాడంట ఆయన కూడా. పిల్లలు లేకపోతే అరటిపళ్ళు ఇస్తాడంట. డేవిడా, దావీదా, ఇస్సాకు, అభిషేక తైలం అంట ఆయన ప్రోగ్రాం పేరు. ఆయన చెప్తా, లేవీయులకు నేనే పాలు, వాళ్ళకు పాలు ఇయ్యను, నేనే వాళ్ళ పాలు అని అన్నాడు. పాలు అంటే ఏంటి చెప్పండి? నేనే వాళ్ళకు పాలు అంటే ఏంటి కదా? భాగం. పాలు అంటే తెలుగులో భాగం. నేనే వాళ్ళకు భాగం. వాళ్ళకి ఏ భాగం పంచడం లేదు, నేను వాళ్ళకు పాలు ఇవ్వటం లేదు, అంటే భాగం ఇవ్వటం లేదు పంచ ఆస్తిలో, నేనే వాళ్ళకే అని అన్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? పాలు ఎక్కడుంటాయి? బర్రెలు ఉన్న దగ్గర ఉంటాయి. మీరు నోరు జరుపుతున్నారు. మీకే అర్థమైనప్పుడు ఆ వెధవను అనుసరించే వాళ్ళు లక్షల మందిలో ఉన్నప్పుడు ఒక్కడ గ్రహింపు లేదు. ఆ వెధవలను అనుసరించే వాళ్ళకి తెలివి ఉండొద్దు. ఇప్పుడు మీరు నోరు తెరిచారంటే మీకు ఎంత చిచ్చే అనిపించి ఉండాలి మీ మనసులోకి. ఇప్పుడు నిజం నేను చెప్పేది. తలా బాదుకొని ఈ క్షణం చచ్చిపోయినా చాలా అనిపించింది అనమాట. ఉట్టి తెలుగు పదం, మనకు సిద్ధాంతం తెలియకపోనక్కర్లేదు. ఉట్టి తెలుగు పదం. పాలు ఎక్కడుంటాయి? బర్రెలు ఉన్న దగ్గర ఉంటాయి. బర్రెలు ఎక్కడుంటాయి? బాగా సాదే వాళ్ళ దగ్గర ఉంటాయి. బర్రెలు పాలు బాగా అయ్యాలంటే ఏమో గేదెలు కాసుకొని వచ్చినాడేమో, అందుకని బర్రెలు పాలు అంటున్నాడేమో అనేలాగా లక్షల్లో ఫాలోవర్స్ వెంబడించేవాడు. చూశారు? అందుకనే అంటున్నాను, వాక్యసారం మనకు అర్థం కానప్పుడు మనం తప్పు మార్గంలో ప్రయాణం చేసే అవకాశం. అప్పుడు దేవుడు మన మనవి వినడు. ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకోవటం అని అంటే వాక్యానికి చెవినివ్వకపోవటమే, దేవుని మాటకు అంగీకారం చూపకపోవటమే, దేవుని మాటకు విలువ ఇవ్వకపోవటం. అప్పుడు మన ప్రార్థన వినడంట. వాక్యాన్ని పెడచెవిని పెట్టి మనం చేసే ప్రార్థనలు దేవుడు వినడు మిత్రులారా. ఇంకా చాలా సందర్భాలు చెప్తున్నాడు దేవుని వాక్యంలో. మనకు సమయం సరిపోదు కనుక నేను రెండో విషయానికి వెళ్ళిపోతాను. రెండో మాట ఏంటి అని అంటే, దేవుడు ప్రార్థన వింటాడు. యాకోబు చెప్పాడు, ఎవరు ప్రార్థన వింటాడో కూడా చెప్పాడు. 5వ అధ్యాయంలో యాకోబు చెప్పిన గొప్ప మాట మనం చాలాసార్లు మీ ప్రస్తావనకు తీసుకుని వచ్చా, మనందరికి బాగా పరిచయమైన ఏలియా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అతను మరలా ప్రార్థన చేయగా 16లో చివరిలో ఉన్నమాట చూడండి, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది. దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడు. దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడు. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైందే దేవునికి. ఆ భక్తుడు నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థించటం మ్యాజిక్ చేసినట్టుగానే చేశాడు. ఆయన ప్రార్థన జవాబులు ఎలాగొచ్చినాయి? వర్షం రావద్దు అన్నాడు, వర్షమే కాదు మంచు కూడా పడదన్నాడు ఆహాబు ఎదురుగా నిలబడి. వర్షం కూడా పడదు నీ దేశంలో, మంచు కూడా పడదు నీ దేశంలో, మంచుకు పండే పంటలు కూడా ఉంటాయి, మంచు కూడా పడదు, కరువు వస్తుంది అనే ఉద్దేశం, కరువు రావాలనే ఉద్దేశంతో ప్రకటించాడు. మళ్ళీ వర్షం కావాలని ప్రార్థించాడు. వెంటనే అంటే ఏది చెబితే అది జరిగిపోతున్నాయి.
ఎందుకు అని అంటే అతడిని ఏమంటుంది దేవుని వాక్యం? నీతిమంతుడు అంటుంది. అతన్ని దేవుని వాక్యం నీతిమంతుడు అంటుంది. శారాని అబీమెలెకు కిడ్నాప్ చేసినప్పుడు ఆమెను అతడు కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఆ సందర్భంగా దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే 20వ అధ్యాయం ఆదికాండంలో ఆ ఇంట్లో వాళ్ళందరి గర్భాలు దేవుడు మూసేశాడు. ఆ ఇంటి వాళ్ళందరికీ ఒక రకమైన శాపం లేకపోతే శిక్ష వచ్చినట్లుగా చూస్తాం. శారమ్మ ఆ ఇంట్లో ఉన్న కారణం చేత ఆమెను తీసుకెళ్ళిపోమ్మని చెప్పిన తర్వాత దేవుడు అతడితో మాట్లాడి గద్దించి అంతా చేసిన తర్వాత అది అబ్రహాముకి ఇచ్చిన తర్వాత అబ్రహాము ఆయన కోసం ప్రార్థన చేస్తాడు 17వ వచనంలో. అప్పుడు ఏముంది చదవండి అక్కడ 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అబీమెలెకు అతని భార్యను అందరినీ బాగు చేశాడు. పిల్లలు కనకుండా చేశాడు దేవుడు. ఓలాంటి శిక్ష, ఓలాంటి శాపగ్రస్తమైన పరిస్థితిని ఆ కుటుంబానికి దేవుడే స్వయంగా కలిగించటం మనం ఆ సందర్భంలో చూడవచ్చు. కనుక మిత్రులారా, ఈయన ప్రార్థించగానే ఫలితాలు చూడడం, ఈయన ప్రార్థించగానే జవాబులు చూడటం. మూడవది యోబును మనం చూస్తాం. 42వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదవనక్కర్లేదు, మనకు తెలిసిన సందర్భం. యోబు స్నేహితుల కోసం ప్రార్థన చేయగా దేవుని కోపం వారి మీద నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని కోపం వారి మీద లేకుండా పోవడాన్ని మనం చూస్తాం. ఏలియా, అబ్రహాము, యోబు ఇంకా ఎంతోమంది ప్రార్థించి జవాబు పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే వారు ప్రార్థించారు, జవాబు పొందారు అంటే ఒకటే కారణం, నీతిగా వారి జీవితం, వారి అంతరంగం దేవుని ఎదుట కనబడింది కాబట్టి, వారి అంతరంగం దేవుని ఎదుట ప్రత్యక్షపరచబడింది కాబట్టి దేవుడు ఆ భక్తుల ప్రార్థన విన్నాడు. ఆ భక్తుల ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. వీరు నీతిమంతులు అని మాత్రమే కాదు, నీతిమంతులు దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయగలుగుతారు. మూడవ మాట చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మనం చదివిన మన మూలవాక్యంలో దైవ చిత్తానుసారమైన ప్రార్థన అనే మాటను చూస్తాం. దైవ చిత్తానుసారమైన ప్రార్థనకు మొదట మనం అంతరంగాన్నే సిద్ధపరచుకోవాలి. మన అంతరంగాన్ని మనం సిద్ధపరచుకోకుండా మనం దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయలేము. ఎందుకంటే ఇర్మియా అన్నాడు, హృదయము అన్నింటికంటే ఏమైందంటాడు? మోసకరమే. చాలా మోసాలు చూసాం, కానీ అన్ని మోసాల కంటే పెద్ద మోసం ఎక్కడుందన్నాడు? హృదయంలోనే ఉంది. అన్ని మోసాల కంటే పెద్ద మోసం, అన్ని మోసాల కంటే బలమైన మోసం హృదయంలోనే జరుగుతుంది. అది మన లోపలే ఉండటం వల్ల, దానివల్ల మనకు నష్టమే తప్ప పెద్ద లాభం లేదు. ఎప్పుడు మార్పు చెందని హృదయం అయితే. కాబట్టి మార్పుతో ప్రారంభం అవ్వాలి దైవ చిత్తానుసారంగా ఉండటానికి. ప్రభువే అన్నాడు మార్పు గురించి కూడా. 34వ కీర్తనలో చదువుతాం, విరిగి నలిగిన హృదయం. 51వ కీర్తనలో కూడా చదువుతాం, విరిగి నలిగిన హృదయం యెహోవాకు ఇష్టమైంది. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఈ మాటలు కీర్తనల్లోనూ సామెతల్లో కూడా మనం చూస్తాం. నలిగిన హృదయం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం, 57, 14, 15 వచనాల్లో కూడా చూస్తాం. కనుక విరిగి నలిగిన హృదయపు స్థితి దేవుడు కోరుతున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. అక్కడి నుంచే కదా ఒక ఆత్మీయుడి భక్తి జీవితం ప్రారంభం అవటానికి కారణమవుతుంది. ఒక ఆత్మీయుడి అంతరంగం దైవికమైన నడిపింపు కోసం, దైవికమైన ఉద్దేశం కోసం నడవటం కానీ నిలబడటం కానీ మనం చూడొచ్చు. చూద్దాం 57వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనంలో చూడండి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములను నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తాను. వారితో ఉంటాను, వారి దగ్గర ఉంటాను, ఆ హృదయాల్లో ఉంటాను, ఆ వ్యక్తుల దగ్గర ఉంటాను. కనుక మార్పు చెందిన హృదయమే నలిగిన అనుభవం, విరిగిన అనుభవం. విరిగిన అనుభవంలోకి రాగలగటం,
విరిగిన అనుభవంలోనికి రావటం అనేది ఓ ఉన్నతమైన భక్తి జీవితంలో ఉన్నతమైన స్థాయి. అది విరిగిన స్థితిలోకి రావటం, విరిగిన అనుభవంలోకి వెళ్ళిపోవటం. విలియం మెక్డొనాల్డ్ అనే ఒక బైబిల్ స్కాలర్ పండితుడు ఇలా చెప్తాడు. ఒకసారి ఆయన వాక్యం చెప్పడానికి ఒక స్థలానికి వెళ్ళాడంట. చాలామంది యవనస్తులు కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండగా ఈయన దృష్టి ఒక యవనస్తుడి మీద పడి చూస్తున్నాడంట, వింటున్నాడు. వింటూ ఉండగా ఆ యవనస్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నన్ను విరువు నాయన అన్నాడట. ప్రభువా నన్ను విరువు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడంట. ఈయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ఇంత ఇంత కుర్రాడు, ఒక యవనస్తుడు ఇలా అంటున్నాడేంటి, నన్ను విరువు అంటున్నాడేంటి? ఎవరైనా ఏమంటారు? నన్ను మంచిగుంచు, బాగుంచు, క్షేమంగుంచు, దీవించు, ఆశీర్వదించు, జ్ఞానం ఇవ్వు, తెలివివ్వు, డబ్బులు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, నాకు అన్నీ ఇవ్వు, ఇది కదా అనవలసింది సాధారణంగా ఒక యవనస్తుడు అంటే. కానీ ఈ యవనస్తుడు ఏమంటున్నాడంట? ప్రభువా నన్ను విరువు. ఆయన దాని గురించి ఎంతో ఆలోచన చేసిన తర్వాత ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన ఒక టాపిక్ ఏంటి అని అంటే నిజమైన శిష్యత్వము అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు అన్నమాట. దాని వెనక అట్ట మీద ఈ విషయాన్ని రాశాడు ఆయన. నిజమైన ఫాలోవర్, యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా వెంబడించేవాడు ఎలా ఉంటాడంటే విరిగిన అనుభవం కలిగి ఉంటాడు. నిజమైన ఆత్మీయుడు ఎలా ఉంటాడంటే విరిగిన అనుభవం కలిగి ఉంటాడు. నేనేంటో తెలుసా అని ఎప్పుడు అనడు. నేనేంటో తెలుసా అని ఎన్నడూ అనడు. ఎవరు? నిజమైన ఆత్మీయుడు. అంతా యేసే. ఆర్ఆర్కే మూర్తి గారు చనిపోయారు, మీకు తెలుసు కదా. ఆయన తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఆయన ఒక పాట రాశాడు, అంతా యేసే జగమంతా యేసే. మీరు విన్నారా? అంతా యేసే జగమంతా యేసే అని రాసి నా బ్రతుకంతా యేసే. చరణాలు ఎలా రాశాడంటే నా జయంతి, నా వర్ధంతి అంటే నా పుట్టుక, నా చావు. వర్ధంతి అంటే చావు, జయంతి అంటే పుట్టుక. అందులో కూడా ఏసు తప్ప ఇంక నాకు ఇంకేమీ లేదు. ఈ భావన అంతరంగంలో నుంచి రాగలగాలి. కేవలం మాటలతో కాదు, మాటల గారడీతో కాదు. కేవలం వాక్యం తెలుసుకోవటం అని అంటే అక్షరాలు తెలుసుకోవటం కాదు, సందర్భాలు తెలుసుకోవటం కాదు, అంతరార్థం తెలుసుకోవటం, అందులో ఉన్న దేవుని చిత్తం, అందులో ఉన్న దేవుని ఆలోచన తెలుసుకోవటం. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే 145వ కీర్తన 18వ వచనంలో ఇలా అన్నాడు. 145వ కీర్తన 18వ వచనం, తనకు మొరపెట్టు వారికి అందరికీ నిజంగా మొరపెడితే సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టడం, విరిగిన అనుభవంలో నుంచి పెట్టడం, నలిగిన స్థితిలో నుంచి మొరపెట్టడం, విరగగొట్టబడిన అంతరంగంలో నుంచి మొరపెట్టడం. ఆయన అన్నాడు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినా. అంటే చేసేది ఒకటి, ప్రార్థించేది ఒకటి. అయితే ఎలా? క్రియ వేరు, మాట వేరు, లేకపోతే ప్రార్థన వేరు అని అంటే దేనికి అదంటే ఎలా కుదురుతుంది? దేనికి అదే అంటే ఎలా కుదురుతుంది? మన బ్రతికేదో దేవుడికి తెలీదా? మనుషుల దగ్గర మార్చేస్తాం కానీ వేషాన్ని, దేవుడి దగ్గర కూడా మార్చగలమా? ఎవడైనా దేవుడిని మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? అసలు మోసపోతాడా దేవుడు? దేవుడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడంటుంది కదా వాక్యం. ఆయన ఎలా మోసపోతాడు? మోసం చేస్తున్నామనుకొని మోసపోతాం మనం, అది మన అజ్ఞానం అవుతుంది. దేవుడు ఎప్పటికీ మోసపోడు. కనుక మిత్రులారా, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఇస్తాడు. మనము ఏం చేస్తామని చెప్తున్నాడు యోహాను మొదటి పత్రిక 3:22లో? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాం. మన ఇష్టానుసారంగా బ్రతికే ఆయన ప్రార్థన చేసి జవాబు ఇవ్వమంటే ఎలా ఇస్తాడు? ఆయన దృష్టికి ఇష్టమైంది చేయడం, ఆయన దృష్టికి ఇష్టమైన వాటిని చేయటం, అదే దైవ చిత్తానుసారం. ప్రవర్తనలో మార్పు, ఆలోచనలో మార్పు, అంతరంగంలో మార్పు, అది క్రియలో సమకూర్పు, అది క్రియలో కనబడటం, అది క్రియలో బహిరంగం కావటం. మార్పు చెందటం అని అంటే కొన్ని మాటలు సంస్కరించుకోవటం, కొన్ని క్రియలు సంస్కరించుకోవటం కాదు, పూర్తిగా అంతరంగాన్ని మార్చుకోవటం. పాపము అనేదానికి, పాపం లేకపోతే మారు మనస్సు అనేదానికి దేవుని సేవకులు
దాన్ని గ్రీకులో ఒక పదాన్ని ఉపయోగించారు. అదేంటంటే వాళ్ళు ఉపయోగించిన పదం ఏంటంటే, ఒకటే పాయింట్ నుంచి ఇద్దరు వ్యక్తులు అభిముఖంగా ప్రయాణం చేయటం. అభిముఖంగా అంటే ఒకటి తూర్పుకి ఒకటి పడమరకి ఒకే పాయింట్ నుంచి బయలుదేరటం. వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటారు అన్నదానికి వాళ్ళు ఎప్పుడు కలుసుకోరు అని చెప్పారన్నమాట. ఎందుకంటే అతడి ప్రయాణం వేరే వైపు ఉంది, ఇతడి ప్రయాణం వేరే వైపు ఉంది. కాబట్టి మారు మనసు పొందినవాడు పాపాన్ని ఎప్పుడు మళ్ళీ తిరిగి కౌగులించుకోకుండా ఉండటం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇక ఎప్పటికీ ఆ పాపం జోలికి అతడు వెళ్లకుండా ఉండటం గురించి. నిజానికి ఇలాంటి అంతరంగపు స్థితి కనుక మనం కలిగి ఉండగలిగినప్పుడు, ఇలాంటి అంతరంగపు ఆలోచనలు మనం కలిగి ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఆయన జవాబిచ్చే దేవుడే. ఆయన జవాబు ఇవ్వటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఆయన దృష్టికి ఇష్టమైంది చేయటం. ఆలోచనల్లో మార్పు రాకుండా, అంతరంగంలో మార్పు రాకుండా, క్రియల్లో మార్పు రాకుండా ఏవో కొన్ని సంస్కరించుకోవటం. ఏంటి? పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు చెప్తుంటారు చాలామంది, వాళ్ళు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. అమ్మాయి గురించి అబ్బాయి గురించి చెప్తుంటారు. ఏమని? ఏ అలవాటు లేదండి అబ్బాయికి, బీడీ అలవాట్లు కానీ, సిగరెట్ అలవాట్లు కానీ, అసలు మందు అలవాట్లు కానీ ఏ అలవాట్లు లేవు. ఎంత మంచోడో, చాలా మంచోడండి. పాస్టర్లను చాలా బాగా గౌరవిస్తాడండి. సంఘంలో కూడా ఏదన్నా పనులు ఉన్నాయంటే ముందెళ్ళి ఆ పని చేస్తాడండి, పిలవకపోయినా వెళ్తాడండి, చాలా మంచోడండి అని. వాళ్ళంతా చెప్పిన తర్వాత లాస్ట్ ప్రశ్న మనది ఒకటే ఉంటుంది, అసలు మారుమనసు పొందాడా అని. వాళ్ళేమంటారు, అది ఇంత మంచోడని చెప్పిన తర్వాత ఇంకా మారుమనసు అంటాడేంటి పాస్టర్ గారు, పిచ్చోడు. నేను పిచ్చోడిని అప్పుడు వాళ్ళ దృష్టిలో. ఇంకా మారుమనసు అంటాడేంటి? వాడు ఇంకా 100 మంచి పనులు చేసినా కూడా అసలు మారుమనసు పొందాడా? అది మనకు కావాల్సింది. బీడీ తాగడు, సిగరెట్ తాగడు, గుట్కా తినడు, లేకపోతే ఇంకేదో చేయడు, చర్చిలో పనులు చేస్తాడని. ఇంతకంటే బెటర్గా హిందువుల్లో లేరేంటి? మారుమనసు పొందాడా అని అన్నదానికి వాళ్ళ జవాబు, వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి విశ్వాసులే, వీడు కూడా చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడంట? మందిరంలోనే పెరిగాడంట. అందుకని వాడు ఆత్మీయుడే. వీళ్ళ భావన అతడు ఆత్మీయుడే. కాదు, అతని హృదయం మార్చబడిందా లేదా? అతని అంతరంగంలో మార్పు అనేది జరిగిందా లేదా? అందుకని ఆయన దృష్టికి ఇష్టమైందా కాదా? నిజంగా రక్షించబడిన ఆత్మీయుడు తాను తీసుకునే నిర్ణయం దగ్గర, చేసే ఆలోచన దగ్గర, చేసే పని దగ్గర దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నానేమోనని అనునిత్యం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, బుర్రా బుద్ధి దగ్గర పెట్టుకొని భయపడుతూ ఆలోచన చేస్తాడు. 1కి 10 సార్లు నేను చేసేది, నేను చూసేది, నేను మాట్లాడేది తప్ప రైటా? దేవుడు ఈ సందర్భానికి సంతోషిస్తాడా? ఆయన దుఃఖపడతాడా? ఆయన బాధపడతాడా? అంగీకరిస్తాడా అని ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకుంటాడు. అందుకని ఆయన దృష్టికి ఇష్టమైందే చేస్తాడు. అప్పుడు అతని ప్రార్థన దేవుడు వింటాడు. అతని ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు కదా. ఆయన ప్రార్థన చేసేటప్పుడు చివరి గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభు ఇలా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ 36 నుంచి ఆ కింద వచనాలు ఉంటాయి మనకు. ప్రభు ఏమని మాట్లాడుతూ ఉంటాడు అని అంటే, చింతాక్రాంతుడవుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగి ఉంది అని అన్నాడు. మధ్యలో మళ్ళీ శిష్యుల్ని కలుస్తున్నాడు, మెలకుగుండి ప్రార్థన చేయమంటున్నాడు. ఈయన సాగిలు పడి 39 వచ్చి ఏమన్నాడంటే, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదండి, నీ చిత్త ప్రకారమే. చావు దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రార్థన ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రార్థన, చావు ఇప్పుడు నా ఎదురుగా ఉంది, నీకు ఇష్టమైతే ఈ చావును నాకు తప్పించు. దీని గురించి నేను చాలా తర్కం చేస్తూ ఒక ప్రసంగం చేశాను. ఆయన పోయిన సంవత్సరం అని అనుకుంటా, మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి అవి. ఆసక్తిగా ఉన్నవాళ్ళు వినొచ్చు. అసలు ఆయన ఎందుకు ఇలా ప్రార్థన చేశాడు, భయపడ్డా, లేకపోతే ఆయన ఉద్దేశం ఏంటి అని చాలా విషయాలు మనం ఆలోచన చేయటం జరిగింది. అందులో ఆసక్తి ఉన్నవాళ్ళు తర్వాత ఛానల్లోకి
సిలువ పునరుద్ధాన సందేశాలు 60-70 ప్రసంగాలు ఉంటాయి. అందులో ఈ ఈ పోయిన సంవత్సరం అయ్యే ఉంటాయి. చూడొచ్చు. అది ఆ గిన్నె ఎందుకు తొలగించమని ప్రార్థన చేశాడు అన్న దాని గురించి. సరే, ఈయన ఏమంటున్నాడు? తొలగించు, కానీ నీ ఇష్టమే, నీ ఇష్టమే. నాకు దీనివల్ల ఏదో నష్టం జరగబోతుందని తెలుసు, దీనివల్ల నాకు కష్టం అని తెలుసు, దీనివల్ల నాకు ఇబ్బంది అని తెలుసు. అయినా సరే నువ్వేం చేయాలి? దీన్ని నీకు ఇష్టమైతే తప్పించు, లేదంటే నేను దాన్ని అంగీకరించడానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పాడు యేసుక్రీస్తు. మరణం నీ కళ్ళ ముందు ఉంది, నువ్వు చనిపోతావంటే హిజ్కియా ఏమన్నాడు? హిజ్కియా ఏమన్నాడు? వద్దు ప్రభు, ఒకవేళ ఇలా చేయొచ్చు కదా ఆయన కూడా, నీ చిత్తం అయితే మరి కొంతకాలం బ్రతకనివ్వు, లేదు అని అంటే రమ్మంటే వచ్చేస్తాను అనొచ్చు, అవకాశం ఉంది కదా. కానీ ఆయన అలా అనలేదు. సరే, ఆయన గురించి ఎందుకులే, ఊరికి పాపం ఆయన్ని మనం ఊరికి అంటాం ఎందుకు, కానీ పడనోడు పక్కింట్లో ఉన్నట్టు ఊరికే వాడి గురించి అది ఎత్తినట్టు ఎందుకు. కానీ ఇప్పుడు మనమైతే ఏమంటాం? మన కళ్ళ ముందు కష్టం ఉంది, నష్టం ఉంది. అది వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యక్తుల మధ్యలో జరిగిన సంవాదాలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా జరిగి ఉండవచ్చు. మనకు నష్టం జరుగుతుంది, ఈ నష్టం నీకు జరిగిద్ది అన్నప్పుడు ప్రభువా నష్టం కలగకుండా కాపాడు అంటామా? నీ ఇష్టమైతే నష్టం కానీ, లేదు అని అంటే తప్పించు, ఒకవేళ నష్టం అవటమే నీకు ఇష్టమైతే ప్రభువా నేను రెడీ అని ఎప్పుడన్నా ఒక్క ప్రార్థన మనం చేసాము ఆత్మీయులుగా? మన ప్రార్థనలు ఎప్పుడు ఎలా ఉంటాయి? బ్లెస్సింగ్ ప్రేయర్స్ అంట, ఆశీర్వాద పండుగలు. ఒక్కొక్కటి బ్యానర్లు పెడతాడు ఆశీర్వాదం. ఎప్పుడైనా దైవ చిత్తానుసారమైన వాక్యం అని ఎప్పుడైనా పెట్టుకున్నారా ఎవడన్నా? అలాంటివి ఉండవు. ఏముంటాయి? ఆశీర్వాద పండుగలు, ఏమేమో విచిత్రమైన టైటిల్స్ వస్తుంటాయి. ప్రభు అంటున్నాడు, నీ చిత్తమే జరగాలి. నా చావులోనైనా, నా కష్టంలోనైనా, అవమానమైనా అది జరగాలి అని నువ్వు నిర్ణయిస్తే అది జరగని ప్రభువా. అదే దైవ చిత్తానుసారం. అది ఏ స్థితిలోనైనా సరే నీ చిత్తమే నా ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం అనగలిగామా ఎప్పుడైనా? నువ్వు ఉద్దేశించింది ఏది కూడా తప్పిపోవద్దు ప్రభా, అదే నా బ్రతుకులో జరగని, నీ ఆలోచనే నా బ్రతుకులో జరగని ప్రభా, అదే నాకు కావాలి అని ఎన్నిసార్లు అలా ప్రార్థించగలిగాం. అందుకనే మిత్రులారా, వాస్తవంగా దైవ చిత్తానుసారంగా ఇక్కడ రెండవ కోణం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దైవ చిత్తానుసారంగా నడిపించబడే వ్యక్తి, ఆత్మీయుడైన వ్యక్తి, అంతరంగ శుద్ధి కలిగిన వ్యక్తి, దేవుని మాటకు లోబడుతున్న ఆ వ్యక్తి దేవుని ఆత్మను పొందుకొనే ఉంటాడు, దేవుని ఆత్మ నింపుదల కలిగే ఉంటాడు. ఇప్పుడు దేవుని ఆత్మ నింపుదల ఎప్పుడు కలిగి ఉంటాడు ఒక మనిషి అంటే, మారు మనసు పొందిన రోజే ఆత్మను పొందుకుంటాడు. ఆత్మను పొందుకున్న నాడే రక్షించబడి ఉంటాడు. ఇక్కడ అందరు రక్షించబడ్డారా లేదా? ఒకవేళ రక్షించబడ్డాము కానీ ఆత్మను పొందుకోలేదనంటే జరగవయ్యి. అలాగుండదు. మరి ఎలా? ఒకటే ఉండదు ఎప్పుడు. రక్షించబడిన వ్యక్తిలో దేవుని ఆత్మ నింపుదల లేకుండా రక్షించబడడు ఒక మనిషి. దేవుని ఆత్మ అతని అంతరంగంలో పని చేయకుండా రక్షణ కలగదు, అసలు రక్షించబడడు. యేసుని ప్రభువుగా అంగీకరించడు, పాపాలను ఒప్పుకోడు. కాబట్టి పాపాలు ఒప్పుకోకపోతే రక్షణ కలగదుగా. దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో పని చేయకపోతే పాపాలు ఒప్పుకోడు. ఇప్పుడు మనం ప్రార్థించిన రోజు, పశ్చాత్తాపడ్డ రోజు ఎలా ప్రార్థించాం? నేను పాపిని ప్రభు అనుకోలే మనం? ఎవరని చెప్పారా? ఒప్పుకో నువ్వు పాపివి అని అంతే ఒప్పుకున్నామా? లేకపోతే మనంతట మనమే ఎంత పశ్చాత్తాపం అది, ఎంత కన్నీరు అది, ఆ ఆవేదన ఏంటి? నాకు అనిపించింది అలాంటి ఏడుపు మళ్ళీ ఎప్పుడు వచ్చిద్ది? మా అమ్మ మా నాన్న చనిపోతే కనుక వచ్చిద్దా అని అనుకుంటే అప్పుడు అంత రాలా, ఏడిసాంలే, కానీ అలాంటి ఏడుపు రాలా. ఆ టైపు రాదు అది. అదంతే, అది దేవుని ఆత్మ నడిపిస్తే వచ్చే ఏడుపు అది. కాబట్టి ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మదేవుడు నడిపిస్తాడు కాబట్టి అది దైవ చిత్తానుసారమైంది అవుతుంది. ఏది దైవ చిత్తానుసారమో గుర్తించే జ్ఞానం మనకు ఉండదు. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చదవండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, ఆత్మయు మన బలహీనత, ఎవరంట సహాయం చేసేది? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. మన బలహీనతలను చూచి
సహాయం చేయుచున్నాడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో కలిసి మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. అదే కదా దేవుని ఆత్మ నడిపించబడే విజ్ఞాపనే, ప్రార్థనే దైవచిత్తానుసారమైన ప్రార్థన. దేవుని ఆత్మ ఒక వ్యక్తి అంతరంగంలో ఉండి పనిచేస్తూ అతన్ని ప్రార్థనలోకి నడిపించేదే దైవచిత్తానుసారమైన ప్రార్థన. ఒకని అంతరంగంలో దేవుని ఆత్మ పనిచేస్తూ ప్రార్థనలోకి ఆ వ్యక్తిని నడిపించాలి అని అంటే ఆ వ్యక్తి అంతరంగ శుద్ధి లేకపోతే పాపుల మనవి ఆలకించడు. హృదయంలో పాపం లక్ష్య పెడితే దేవుడు ప్రార్థన ఆలకించడు. స్వార్థం కోసం చేస్తే ప్రభు ప్రార్థన ఆలకించడు. దురుద్దేశంతో చేసిన దేవుడు ప్రార్థన ఆలకించడు, అంగీకరించడు. వాటికి జవాబులు రావు అని నేను చెప్పాడు. నీతిమంతులు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. అబ్రహాముకి వచ్చింది, ఏలియాకి వచ్చింది, యోబుకి జవాబు వచ్చింది. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న ఈ సందర్భాలలో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, ఒకవేళ ఇష్టమైనవి చేయని వ్యక్తి చేస్తే ప్రార్థనకు జవాబు రాదు. 5వ అధ్యాయం 14-15 సందర్భాల్లో యోహాను మొదటి పత్రికలు చెప్పబడుతున్న ఈ సందర్భాలు ఏం చెప్తున్నాయి? మనకు ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఏంటంటే ప్రార్థించే వాళ్ళకి ఒక క్లూ లాగిస్తున్నాడు అనమాట. ఒక సిద్ధాంతం లాగా లేకపోతే ఒక సూత్రం లాగా ఇస్తా ఉన్నాడు. ఏంటంటే ఆయనకి ఇష్టమైంది చేయండి, మీకు జవాబు దొరుకుతుంది, వెళ్ళండి అని చెప్పాడు. ఆయనకి వ్యతిరేకమైంది, వాక్యానికి భిన్నమైంది మీరు ప్రార్థన చేస్తే మీకు జవాబు రాదండి. వాక్యానికి అనుకూలమైందే మీరు చేయగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా జవాబు వస్తుంది అని చెప్పి ఆ మాటతో ఆ సంఘాన్ని ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. కనుక ఆత్మీయులారా, మనం చేసే ప్రార్థన దైవ చిత్తానుసారమైనదై ఉండటానికి మొదట మనల్ని సంస్కరించుకోవాలి, మన ఆలోచనలు సంస్కరించుకోవాలి, అంతరంగాన్ని, మన క్రియల్ని, సమస్తాన్ని మనం సరిచేసుకొని మోకరించగలిగితే గొప్ప ప్రార్థన దేవుని ఆత్మ నడిపించగలుగుతాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు గొప్ప ప్రార్థన చేయగలుగుతావు. అది దైవ చిత్తానుసారం అవుతుంది, నువ్వు జవాబు పొందుకుంటావు. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.